మన పైథాన్ సిరీస్లో ఇది చూసుకోబోయేది 4th మినీ ప్రాజెక్ట్ అనమాట బిగినర్స్కి. సో ఏంటిదంటే సింపుల్ క్యాలెండర్ డే చెక్కర్ అనమాట. అంటే మనం ఒక డేట్ ఇస్తే అది ఏ డే అని చెక్ చేసేది ఈ ప్రోగ్రామ్ అనమాట. ఓకేనా? సో చాలా సింపుల్ చిన్న ప్రోగ్రామే, ఒకసారి చూడండి. ఓకేనా? ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ చేసుకొని సో డేట్ అండ్ టైంని ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. ఇంపోర్ట్ డేట్ టైం. ఓకేనా? సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం ఒక నేమ్ తీసుకున్నాం, డేట్ అండర్ స్కోర్ ఎస్టీఆర్ స్ట్రింగ్ అని తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఇన్పుట్ ఇస్తేనే కదా చెక్ చేసేది. సో మనం ఇక్కడ ఎంటర్ చేద్దాం ఇన్పుట్ ఫంక్షన్ ని యూజ్ చేసి. ఎంటర్ ఏ డేట్. ఇక్కడ ఏంటంటే మనం డేట్ ఫార్మాట్ లోనే ఇవ్వాలి. అంటే డేట్ ఫార్మాట్ అంటే ఏంటి? ఇయర్ అండ్ మంత్ అండ్ డేట్ అనమాట. ఓకేనా? సో ఈ ఫార్మాట్ లోనే ఇస్తేనే మనకు ఆన్సర్ అనేది వచ్చింది అనమాట. ఓకేనా? సో అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ట్రై ఎక్సెప్ట్ యూజ్ చేసి మనం ఈ ప్రోగ్రామ్ అనేది రాస్తున్నాం అనమాట. సో ఇక్కడ డేట్ స్ట్రింగ్ ఎలా తీసుకున్నాం, ఇక్కడ డేట్ ఆబ్జెక్ట్ తీసుకుంటాం అనమాట. ఆబ్జెక్ట్ తీసుకున్నాం అండ్ దాంట్లో డేట్ టైం ని ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట. ఓకేనా? అంటే డేట్ టైం ని పిలుస్తున్నాం. డాట్ డేట్ టైం అని ఇచ్చి సో డాట్ ఎస్టీఆర్ స్ట్రిప్ టైం అంటాం అనమాట. సో ఇది మీకు తర్వాత వీడియోస్ లో వస్తుంది అదేంటో. సో అది రాసుకొని ఎస్టీఆర్ డేట్స్ ఎస్టీఆర్ అని మళ్ళీ పిలుస్తున్నాం అనమాట. అంటే దాంట్లో ఉన్న వాల్యూస్ అని. సో ఇది ఇప్పుడు నేను రాయబోయేది మాడ్యూల్ అంటే పర్సంటేజ్ వై అంటే ఇయర్ మైనస్ మాడ్యూల్ మంత్ అంటే మంత్ మైనస్ మాడ్యూల్ అండ్ డేట్. ఓకేనా? సో ఈ ఫార్మాట్ లో మనం వాల్యూస్ అనేది స్టోర్ అయ్యిద్ది అనమాట. సో ఇప్పుడు మనం స్టోరింగ్ చేసాం. ఓకేనా? సో ఇప్పుడు దాన్ని ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ ఆఫ్ డే ఆఫ్ ద వీక్ అని ఇచ్చి సో మనం వీకే కదా మనకు కావాల్సింది. కామా డేట్ అండర్ స్కోర్ ఆబ్జెక్ట్ అని ఇస్తాం. డాట్ ఎస్టీఆర్ఎఫ్ టైం. ఇదేంటో మీకు చెప్తాను ఫర్దర్ వీడియోస్ లో. ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ఏ అంటే ఏంటి? సో ఇది మనం పైథాన్ కి చెప్తున్నాం అనమాట. నాకు ఆ వీక్ లోది అంటే వీక్ అంతా దీంట్లో వాల్యూస్ అనేది ఉంటాయి. సో మండే నుంచి సండే వరకు. సో ఆ వీక్ లో వాల్యూస్ అన్ని ఏ అంటే మండే టు సండే అనమాట. దాంట్లో స్పెసిఫిక్ గా ఏం మెన్షన్ చేయట్లేదు. నాకు 7 వీక్స్ లో మనం ఏ డేట్ ఇస్తే 7 వీక్స్ లో డే అనేది మనకి అవుట్పుట్ డిస్ప్లే అయ్యిద్ది అనమాట. సో ఆ విధంగా అదనమాట. సో ఇప్పుడు ట్రై ఎక్సెప్ట్ ఇద్దాం. ఎక్సెప్ట్ కి రాద్దాం అనమాట. ఓకేనా? సో ఎక్సెప్ట్ అని ఇచ్చి ప్రింట్ చేద్దాం. ఒకవేళ అది కరెక్ట్ అయితే ఇచ్చిన డేట్ ఫార్మాట్ కరెక్ట్ అయితే అది ప్రింట్ అయ్యింది. ఒకవేళ తప్పుది ఇచ్చామనుకోండి ఇన్వాలిడ్ అని ప్రింట్ అయ్యింది అనమాట. ఇన్వాలిడ్ ఫార్మాట్ అని ఇచ్చాం. సో డాట్ యూజ్ ఇయర్ మైనస్ మంత్ మైనస్ డేట్. ఓకేనా? సో ఈ విధంగా డిస్ప్లే అయ్యింది అనమాట. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో మన ఎంటర్ ఏ డేట్. సపోజ్ ఇప్పుడు 2025 మైనస్ మంత్ ఏంటి 07 మైనస్ డేట్ ఎంత 30. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇన్వాలిడ్ ఫార్మాట్ యూజ్ అనమాట. సో ఇది ఎందుకు తప్పు వచ్చిందో చూద్దాం. సో ఇక్కడ ఎర్రర్ ఏంటంటే మనం ఇన్వాలిడ్ ఫార్మాట్ అని వచ్చింది కదా, ఇక్కడ ఎర్రర్ ఇక్కడ వచ్చింది అనమాట. అంటే ఇక్కడ క్యాపిటల్ వై. సో వై అంటే ఫోర్ నెంబర్స్ వచ్చినాయి. డన్. ఇప్పుడు మంత్ క్యాపిటల్ ఎం అన్నాం. సో ఇక్కడ మనం 4 వాల్యూస్ ఏమి ఇవ్వలేదు కదా. క్యాపిటల్ డి ఇక్కడ 4 నెంబర్స్ అని ఇలా. సో అది ఎర్రర్ వచ్చింది. సో అది అట్లా కాకుండా స్మాల్ డి ఇచ్చామంటే స్మాల్ ఎం ఇచ్చామంటే ఒకసారి ఇప్పుడు చూడండి ఎట్లా రన్ అయ్యిందో. సో ఇక్కడ ఎంటర్ ద డేట్. సో ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నా, ఎంటర్ నొక్కుతున్నా. సో డే ఆఫ్ ద వీక్ ఈజ్ వెనస్డే. మీరు అట్లా ఎన్నిసార్లు అయినా ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకేనా? 2023 అని ఇచ్చాం మైనస్ 28. సో దట్ ఈస్ అన్ థర్స్డే. సో మనం డేట్ ఎంటర్ చేయగానే మనకి వీక్ వస్తుంది. సో దిస్ ఈస్ అ సింపుల్ క్యాలెండర్ చెక్కర్ అనమాట. మనం ఇక్కడ ఏం చేసాం, డేట్ అండ్ టైం ని ఇంపోర్ట్ చేసాం. సో డేటా స్ట్రింగ్ అని ఒకటి తీసుకొని దాంట్లో ఇన్పుట్ ఫంక్షన్ పంపించాం. ఇక్కడ ట్రై ఎక్సెప్ట్ యూజ్ చేసి ట్రైలో మనం డేట్ అండ్ టైం ఫార్ములాని యూజ్ చేసాం. దిస్ ఈజ్ డేట్ అండ్ టైం. మీరు ఇక్కడ ఎర్రర్ వస్తే మీకు ఈ ఒక్క లైన్ లోనే ఉంటుంది.
గమనించండి ఇక్కడ క్యాపిటల్ వై, స్మాల్ ఎం, స్మాల్ డి. క్యాపిటల్ వై ఎందుకు? సో ఇట్ హ్యాస్ దాన్ 4 నెంబర్స్ కాబట్టి. ఓకే, స్మాల్ వై ఇచ్చామనుకోండి 25, 26, ఇయర్ 24 అని ఇవ్వచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మనం ఇక్కడ పర్సంటేజ్ ఏ అని తెలిసింది కదా. సో మండే టు సండే టు మండే వరకు వీక్స్ లో ఉన్న డేస్ అన్ని మనకి ప్రింట్ అవ్వడానికి మనం ఇది యూజ్ చేస్తాం అనమాట. సో ఇది ఒకవేళ ఎర్రర్ సారీ ఇది రాకపోతే ఇది ప్రింట్ అయ్యింది అనమాట. సో మనం ఫస్ట్ చూసుకున్నాం ఇది ఎర్రర్ వర్క్ లేదు. మీకు అర్థమైంది కదా. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.